నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈ రోజుల్లో బంగారం కొందామంటేనే భయమేస్తుంది. అలాంటిది ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేంటో కాదు, 6-15% సుంకాలైతే పెంచడం జరిగింది. జీఎస్టీ రేట్లయితే పెంచడం జరిగింది. సో ఉన్న పలంగా ఒకే రోజులో దాదాపు 14,000 అయితే పెరగడం జరిగింది. మరి ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, పసిడి ప్రియుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇంకా బంగారం రేట్లు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు చందన బ్రదర్స్ నుండి మేనేజర్ చందు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు గోల్డ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉన్న పలంగానే కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 6-15% వరకు జీఎస్టీ పెంచడం జరిగింది. మరి దీనివల్ల పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మీరేమంటారు? అంటే 6-10% జీఎస్టీ కాదండి, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు. ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల ఏంటంటే మీకు ఒకేసారి 14,000 రూపాయలు మీకు గోల్డ్ రేట్ పెరిగింది. మీకు దీనివల్ల ఏంటంటే మీకు ఒకేసారి ఒక ఓవర్ నైట్లోనే మీకు 12,000 పెరగడం అనేది కస్టమర్స్ కొద్దిగా ఆలోచిస్తారు కొనాలా వద్దా అనేది. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గోల్డ్ కొనొద్దు అని చెప్పడానికి ఒక సంకేతంలాగా ఇది చేసింది అనిపిస్తుందండి. ఏంటంటే ఇంపోర్ట్ వల్ల ఏంటంటే మన కరెన్సీ మొత్తం మీకు విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పెట్టినట్టు కనిపిస్తుంది. కానీ సార్, ఏదేమైనప్పటికీ ఇక్కడ నార్మల్గా సాధారణమైన వ్యక్తులకి ఏంటంటే అవి ఎందుకు పెంచారు, ఎలా పెంచారు అని ఏమాత్రం ఆలోచించకుండా అమ్మో అంత పెరిగిందా అనే ఒక భయమే చుట్టుకుంటుంది. సో మరి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఇలా పెంచడం వల్ల వాళ్ళ రెస్పాన్స్? అంటే పెంచడం వల్ల అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు 10 తులాలు పెళ్ళిళ్ళు కొనేవాళ్ళు, 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు తగ్గించేసుకుంటున్నారు. మాకు ఇంత సేల్స్ ఇంతకుముందు కూడా ఏంటంటే మనకు వాల్యూలో ఉంటుంది కానీ మెటల్స్ గ్రామ్స్లో మాత్రం మాకు సేల్స్లో కొద్దిగా తగ్గిందండి. ఏంటంటే ఇప్పుడున్న పెరిగిన రేటుకు కస్టమర్స్ ఇంకా 2-3 డేస్ అయితే మనకు కస్టమర్ రెస్పాన్స్ ఈరోజు పెరిగింది కదా, ఒక 2-3 డేస్ టైం పడుతుంది కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో అంటే ఒక బంగారం అనే కాదు, ఈవెన్ సిల్వర్ కానివ్వండి, ప్లాటినం కానివ్వండి, సో వీటి మీద కూడా ధరలు పెరిగాయి కాబట్టి అంటే వీటి గురించి కూడా మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు సిల్వర్ కూడా పెరిగింది, ఒకేసారి మీకు 50,000 పెరిగింది రాత్రి. ట్యాక్స్ పెరిగింది కానీ కొద్దిగా గోల్డ్ రేట్లో తగ్గుతుందని ఒక అంచనా అయితే ఉంది మాకు. కానీ మరీ ఇంకా 2 డేస్ పోతే కానీ తెలియదు ఏ విషయం అనేది. కస్టమర్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సేల్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఈ 2 డేస్ నుంచి మన మోడీ గారు చెప్పినప్పటి నుంచి కూడా కొద్దిగా తగ్గిందా మరి ఏంటనేది ఇంకో వారం పోతే మని మాకు క్లారిటీ లేదు, తెలుస్తుంది. సరే, ఇప్పుడు మోదీ గారు కూడా చెప్పడం జరిగింది అంటే దాదాపు సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, డీజిల్ పెట్రోల్ ఎక్కువ వాడొద్దు అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఏమైనా పడిపోయిందంటారా? అంటే మీకు తెలుస్తూ ఉంటుంది కదా. గోల్డ్ షేర్స్ పడిపోయాయండి. మీకు గోల్డ్ షేర్స్లో చాలా వరకు మన మోడీ గారు చెప్పిన రోజు నైటే గోల్డ్ షేర్స్లో చాలా రిటైల్ షాప్స్ కొన్ని షేర్స్ ఉంటాయి, అవి కొద్దిగా పడిపోయాయి. ఏంటంటే ఇది అనేది మార్కెట్లో కొద్దిగా ఇంకా ఒక 15-20 డేస్ కానీ క్లారిటీ రావాలి అసలు ఏంటి అనేది. మార్కెట్ 15-20 డేస్ అయితే తెలుస్తుంది మరి ఏంటనేది. సో ప్రస్తుతం ఎంత ఉంది సార్ గోల్డ్ రేట్, ఏ విధంగా ఉంది ప్రజెంట్? నిన్న యాక్చువల్లీ 155 ఉండేయండి, ఈరోజు నిన్న ప్యూర్ బిస్కెట్ ఇప్పుడు 170కి వెళ్ళింది మార్నింగ్. కానీ 170 ట్యాక్స్ పెరిగినందుకు 170 అయింది. కానీ గోల్డ్ రూపంలో 5,000 తగ్గింది మార్నింగ్, మళ్ళీ 165 ఉంది ఇప్పుడు బిస్కెట్. రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఒకవేళ ట్యాక్సెస్ ఈ విధంగానే ఉన్నా కానీ గోల్డ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే మనకి అక్కడ ఇంటర్నేషనల్ ప్రకారం చూసుకున్నా కానీ, నేషనల్ ప్రకారం చూసుకున్నా కానీ. అంటే ట్యాక్స్ ఒకేసారి పెంచేశారు కదా సార్, దీనివల్ల గోల్డ్ రేట్ కొద్దిగా తగ్గుతుంది అనిపిస్తుంది. కానీ మీకు ఏదేమైనప్పటికీ ఇంకో కొద్ది టైం పడుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వీళ్ళంతా ఒక సెటిల్మెంట్ ఒక ఏదైనా అవుతే మనకు ఒక రేట్ అనేది ఒక స్టాండర్డ్కు ఇంకొక 3-4 మంత్స్ అయితే కానీ ఇప్పుడే ఏం చెప్పలేము గోల్డ్ రేట్ గురించి. సార్, అంటే మనకి ఈవెన్ మీకు కూడా తెలుసు, ఎప్పుడైతే మనం గోల్డ్ ఎక్కువ కొనుగోలు చేస్తామో డాలర్ రేట్ అనేది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది, రూపీ అనేది తగ్గిపోతుందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ప్రధాని గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇలా ఆపడం వల్ల ఒక 1 ఇయర్ కొంచెం తగ్గించడం వల్ల డాలర్ రేట్ ఏమైనా పడిపోయే అవకాశం కానీ, ఇక్కడ రూపీ ఏమైనా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కానీ, ఇలాంటివి ఏమైనా చేంజెస్ చూడొచ్చు అంటారా? ఇప్పుడు గోల్డ్ అని కదా సార్, ఇప్పుడు మనం ఇయర్లీ ఒక 25 lakhs crores మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆయిల్స్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, అవి కానీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది చేయకుండా మనం గవర్నమెంట్ ఏమైనా పబ్లిక్ ఏమైనా సబ్సిడీలు ఇచ్చి అది ఇచ్చి ప్రోత్సహిస్తే మన 10 daysలో మీకు 90 రూపీస్ నుంచి 95 రూపీస్కి డాలర్ పోయింది. అది దాంట్లో కొద్దిగా ఏమన్నా మనం స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ప్రజెంట్ ఇప్పుడు కొనేవారికి ఏం చెప్తారు? ఇప్పుడు పసిడి ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి ఏం చెప్తారు? పసిడి ప్రియులు వాళ్ళు కొంటారండి. కానీ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ బట్టి తగ్గించుకుంటారు అంతే.
అంటే ఈ రేట్ అనేది ఇప్పుడు పెరిగింది కదా మనకి, ఇంకా ఈ రేట్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక 3-4 డేస్ పోతే కానీ చెప్పలేము. ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్లోనే ఉంది గోల్డ్. రోజు ఒక 500 తగ్గుతుంది, ₹1000 పెరుగుతుంది, 500 తగ్గుతుంది, ₹1000 పెరుగుతుంది, 150 అబోనే నడుస్తుంది మార్కెట్లో. సార్ ఇప్పుడు అక్కడ ఏదైతే వార్ ఇంకా పూర్తిగా కామ్ అయిపోలేదు కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది పడిపోతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. నిజంగానే అలా క్రూడ్ ఆయిల్ కనుక ఒకవేళ పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక మరి ఇక్కడ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే మినిమం 1 ఇయర్లో ఏమైనా చేంజెస్ చూడొచ్చా? క్రూడ్ ఆయిల్ కదా సార్, ఇప్పుడు ఏంటంటే ఎకానమీ, వరల్డ్ ఎకానమీ బాగాలేదు ఇప్పుడు. అంటే అన్ని బిజినెస్లు అవన్నీ కూడా ఏవి కూడా ఎకానమీ బాగాలేదు. అందరు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ తర్వాత చూద్దామని చెప్పి గోల్డ్కు ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులు మొత్తం. తర్వాత మార్కెట్ స్టాండర్డ్ అయిన తర్వాత దేంట్లో డివైడ్ అవుతుంది తప్ప ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిన దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. మీకు ఒక వరల్డ్ అంతా ట్రేడ్ అవన్నీ స్టార్ట్ అవుతేనే మీకు గోల్డ్ రేట్లు ఏమన్నా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు గోల్డ్ మీద కానివ్వండి, సిల్వర్ మీద కానివ్వండి, ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? యాజ్ ఏ బిజినెస్ పరంగా కానివ్వండి, పొదుపు పరంగా కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కానీ గోల్డ్ అనేది సార్ ఇప్పుడు ఎట్లా తగ్గుతుందో పెరుగుతుంది అనేది గోల్డ్ ఫ్యూచర్లో ఎప్పుడు పెరిగేదే, తగ్గడం అనేది ఉండదు. మీకు తగ్గినా ఒక 5,000 తగ్గినా మళ్ళీ 20,000-30,000 మీకు అప్ ట్రేడ్ అవుతూనే ఉంటుంది. మీకు ఈ గోల్డ్ అనేది అంటే మీకు ఒక కరెన్సీలో, కరెన్సీ కన్నా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అదే ఉత్తమం ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చాలామంది అయితే ఇంకా కొనేవారు కూడా ఆగిపోవడం అయితే జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన తర్వాత, అదేవిధంగా ఈ సుంకాలు పెరిగిన తర్వాత అయితే చాలామంది అయితే కొనేవారు కూడా ఆగిపోవడం అయితే జరిగింది. ఇంతకీ మరి మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అన్న ఉన్న పలంగా ఇప్పుడు గోల్డ్ మీద ట్యాక్సెస్ పెంచారు కదా, సో దాదాపు ఇప్పుడు 1,70,000 వరకు అయింది ట్యాక్సెస్ పెంచడం వల్ల. మరి ఇప్పుడు కొనే పరిస్థితి ఉందనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు ఇలా పెంచడం వల్ల? సో ఇలా పెంచడం వల్ల ఏంటంటే మెయిన్గా సామాన్య వ్యక్తి వచ్చేసి చాలా నష్టపోతాడు. ఎందుకంటే కొన్ని వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలకి ఏదైనా ఒక్కోసారి పుట్టినిళ్ళు వాళ్ళ కూడా గోల్డ్ పెడుతూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే మనకి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వచ్చేసి గోల్డ్ వచ్చేసి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రతి చిన్న పెళ్ళికి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ప్రతిదానికి అల్లుడికి కావచ్చు, ఎవరికైనా కూడా గోల్డ్ రింగ్లో ఏవో ఒకటి పెడుతూ ఉంటారు. సో ప్రతిదాని అత్తమ్మ వాళ్ళు కొనడం కానీ ఇవన్నీ వచ్చేసి ప్రతి సామాన్యుడికి చాలా దెబ్బనే అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర సరుకులు చూసుకుంటే కూడా మీరు ప్రతి ఒక్కటి పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఒక 100 రూపాయలు తీసుకెళ్ళేసి మనం ఒక హోటల్కి వెళ్తే కనీసం కడుపు నిండా తినేవాళ్ళం. ఇప్పుడు ఒక గ్యాస్ రేట్ అనేది పెంచడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్గా నా పరిస్థితి చెప్తున్నా, ఇవాళ నేను ఒక 200 పెట్టేసి తిన్నా కూడా నాకు కడుపు నిండలేదు. ఎందుకంటే ప్రైస్ క్వాలిటీ తగ్గిపోయింది. మెయిన్గా ఏంటంటే క్వాంటిటీ పూర్తిగా తగ్గించేశారు. ఇంతకుముందు 60 రూపాయల్లోనే మంచి మీల్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి 120, 150 పెట్టినా కూడా మంచి ఫుల్ మీల్స్ ఇవ్వలేకపోతున్నారు. మెయిన్గా ఏంటంటే వాళ్ళని అనడానికి లేదు, ఇప్పుడు హోటల్ వాళ్ళని మనం నేను ఇచ్చినా కూడా వాళ్ళని అనడానికి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే గ్యాస్ మాకు చాలా షార్టేజ్ వస్తుంది, గ్యాస్ కొరత వల్ల ఇది ఒకటి ఇవి అవుతున్నాయి, నిత్యావసర సరుకులు కానీ ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటున్నాయి కాబట్టి మా పరిస్థితి ఇలా ఉంది అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడున్న పీరియడ్లో మనిషి డైలీ తన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. ప్రతి ఒక్కటి ప్రైసెస్ వచ్చేసి పెరిగిపోయినాయి. అంటే మోదీ కూడా ఏం చెప్తున్నాడంటే సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దు, ఇంకా డీజిల్ పెట్రోల్ కూడా ఎక్కువ వాడొద్దు, వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వాడండి అని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల మనకే లాభాలు ఉంటాయి, సంవత్సరం తర్వాత మీకు నచ్చిన విధంగా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కదా. సో దీని గురించి మీరే? సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మోడీ అతను వచ్చేసి ఒక రాజకీయ వ్యక్తి, అతను వచ్చేసి మన దేశానికి ప్రైమ్ మినిస్టర్, అతను చెప్పడం మంచిదే. కానీ నేనేంటంటే ఇప్పుడు మీకు ఏదైనా నేను ఒక సలహా ఇవ్వడానికి ముందు నేను అమలు చేసిన తర్వాత మీకు సలహాలు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం నిన్ననే చూసాం అస్సాంలో ఎంత పెద్ద ఇది జరిగింది, అంత పెద్ద ర్యాలీలు తీసుకుంటూ దగ్గర చాలా పబ్లిక్ కలిశారు. ఇవన్నీ లైక్ ముందు ఏంటంటే ఆయన చెప్పారు మంచిదే, అందరు పాటిస్తారు, కానీ ముందు ఆయన పాటిస్తే తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది అనేసి. ఎందుకంటే ఎవరైనా మీకు ఒక లీడర్షిప్ ఉన్నారు, మీరు ప్రతి ఒక పర్సన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకోవాలనుకుంటే ముందు మీరు ఎలా ఉన్నారో చూసిన తర్వాత ఇతరుల వాళ్ళు అది గ్రాప్ చేస్తారనమాట. మీరేమో హాయిగా లగ్జరీ కార్స్లో తిరుగుతూ, మీరేమో లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ మిగతా వాళ్ళకి ఫారిన్ టూర్స్ వద్దంటున్నారు, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తుంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమంటారు అన్న ఈ పెంపకాల గురించి? మీరేమనుకుంటున్నారు? మీరు కొనే పరిస్థితుల్లో ఉన్నారు? కొనే పరిస్థితులు అయితే అసలు లేము. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ 1,75,000 వెళ్ళిపోయింది. ఇంతకుముందు అనుకోండి ఒక 10 years 20 years బిఫోర్ వచ్చేసి 17,000 18,000 లేకపోతే ఒక 20, 40, 50,000లో ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఆకాశం అంటిపోయినాయి కాబట్టి ప్రైసెస్ అసలు ఏమాత్రం కొనే పరిస్థితి లేదు. ఎవ్రీడే డైలీ జస్ట్ బతకడానికి బతుకుతున్నారు తప్ప లైఫ్ స్టైల్ అనేది ఏదైనా ఒక లగ్జరీ కావచ్చు, లేకపోతే ఏదైనా బహుమతి కావచ్చు, ఏదైనా ఇల్లు కావచ్చు,
ప్రాపర్టీస్ కొనడం వచ్చేసి చాలా చాలా అసెట్స్ కొనడం చాలా అరుదైపోయింది ఇప్పుడు. సిల్వర్ మీద కూడా 50,000 పెరిగింది ఈ ఒక్క రోజే. సో దీని గురించి కూడా మీరు ఏమంటారు? సో అదే నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి వచ్చేసి టైటాన్ అయిపోయింది పొజిషన్. ప్రతి ఒక్కటి ఇప్పుడు రేట్లు పెంచుకుంటా వెళ్తే మొత్తం మెయిన్గా దెబ్బ పడేది సామాన్య వ్యక్తులే. వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ కొనకండి అన్నా, డీజిల్ కొనకండి అన్నా, ఫారెన్ ట్రిప్ చేయకండి అన్నా, గోల్డ్ కొనకండి అన్నా, ప్రతి ఒక్కటి వచ్చి సామాన్యుడు భరించాల్సిందే. వాళ్ళు ఎంత లగ్జరీ చేసినా కూడా ఇప్పుడు రాజకీయ వ్యక్తులు ప్రతి ఒక్క వాళ్ళ లైఫ్ స్టైల్ లగ్జరీగా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు మా డబ్బుతోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మనకు వచ్చేసి నడ్డి విరుస్తారు అంతే తప్ప వాళ్ళు మంచిగా లగ్జరీ ఎంజాయ్ చేస్తారని నా అభిప్రాయం. థ్యాంక్స్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కేంద్రం ఉన్న పలంగా 6 నుంచి 15% ట్యాక్సెస్ పెంచడం జరిగింది గోల్డ్, సిల్వర్, ప్లాటినం పైన అయితే. మరి దీని మీద పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కొనే పరిస్థితి ఉందా, ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం అయితే కొన్ని చోట్ల అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం పబ్లిక్ని. సో ఇక్కడ కూడా కొంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. మరి వీరు కూడా ఇప్పుడు కొనే పరిస్థితిలో ఉన్నారా, వీళ్ళ శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? రవిశంకర్. అన్న మీ పేరు? రవిశంకర్. ఓకే, మీరు ఇప్పుడు గోల్డ్ ఉన్న పలంగా 15,000 పెంచారన్న రాత్రికి రాత్రే. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇంత 15,000 పెరిగింది కదా, 15% కూడా పెంచడం అయితే జరిగింది ట్యాక్సెస్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? పనికిమాల వాటి మీద పెంచట్లేదు, ఇలాంటి వాటి మీద పెంచుతున్నారు. నేను చూస్తే పని చేసుకొని వస్తున్నాం, ఇలా అంతా కష్టపడితే నెలకు 30,000 రావడం కష్టం అవుతుంది. ఇంట్లో పిల్లల్నే చూసుకోవాలి, వాళ్ళకి ఖర్చులే చూసుకోవాలి అనేది లేదు. ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, అన్నీ పెరుగుతున్నాయి. ఈ బంగారం చూస్తే ఇలా పెరుగుతుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదో నెలకు పావతలు ఆరతలు ఉన్న దాచిపెట్టుకుని రేపొద్దున కార్యాలకి వాడుదాం అనుకున్నా ఇప్పుడు బంగారం ఇంత పెంచుకొని వెళ్ళిపోతుంటే సామాన్య ప్రజలు ఎలా కట్టుకోగలరు, ఎలా చేయగలం? సో గవర్నమెంట్ మాత్రం అది తగ్గించాలి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెంచాలి తప్పించి ఇలాగ వాళ్ళకి నచ్చినట్లుగా పెంచుకొని వెళ్ళిపోతుంటే మధ్యతరగతి ప్రజలందరూ ఇబ్బంది పడతాము. అది మోదీ గారు కూడా ఏమంటున్నారంటే సంవత్సరం వరకు బంగారం కొనకండి, డీజిల్ పెట్రోల్ ఎక్కువ వాడకండి, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమే చేయండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? వాళ్ళు చెప్తారు, కానీ మనం పనికి వెళ్ళకపోతే అవ్వదు కదా. ఆఫీసులో మనకి వర్క్ ఫ్రమ్ ఎవరు, మనం వెళ్తేనే మనకి ఇస్తారు. నాది వైజాగ్, ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నా పిల్లల కోసం. ఇలా వీరికి నచ్చినట్లు పెంచుకొని వెళ్ళిపోతుంటే మేము ఏం సేవింగ్స్ చేసుకుంటాం, ఏం చేయగలం? సో దయించి అది తగ్గిస్తే బాగుంటుంది, అందరికీ కూడా సామాన్య ప్రజలందరూ బాగుపడడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు అన్న మొన్నటి వరకు బంగారం ధరలు చూసుకుంటే 1,60,000 వరకు ఇలా ఉండేది, కానీ ఒకే రోజులో మనకి నిన్న చూసుకుంటేనే 1,55,000 ఉంది. అలాంటిది ఈరోజు 1,70,000 వరకు అందిన ఛాన్సెస్ మనం చూస్తాం. సిల్వర్ మీద చూసుకుంటే ఒకే రోజులో 50,000 పెరిగింది, అంటే 3 లక్షల వరకు అయ్యింది. మరి దీని మీద మీరు ఏమంటారు? ఇది వాళ్ళ సిండికేట్ పెంచుకోవడం కోసం చేస్తున్నారు తప్పించి ప్రజల కోసం అయితే ఆలోచించి ఏమైనా చేయట్లేదు. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుండడం కోసం పెంచుతున్నారు తప్పించి సామాన్య ప్రజలకి ఏంటి, బంగారం కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టాలి, దాయాలి, మన పిల్లలు కూడా అందరి దాకా బాగుండాలి అని ఆలోచిస్తారు. సో వీళ్ళు మా కష్టాన్ని అంతా పెంచేసి మా దగ్గర మా రక్తం తాగుతున్నట్లే చేస్తారు వాళ్ళు. అది తగ్గించుకుంటే మంచిది, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా. మిగిలిన వాటి మీద పెంచండి, ఇలాంటి వాటి మీద కాదు. మందు ఇవన్నీ పనికిమాల బోల్డ్ ఉన్నాయి, వాటి మీద పెంచుకున్నా ప్రాబ్లం లేదు, కానీ పనికొచ్చే వాటి మీద పెంచడం అనేది చాలా తప్పది. అది అర్థం చేసుకుని గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తే బాగుంటుంది. అంటే మోదీ గారు అన్నట్టు ఇప్పుడు సంవత్సరం వరకు కొనొద్దు అని అన్నారు కదా, మరి ఆ ఒక ప్లానింగ్ ద్వారా ఇంకా ఈ ట్యాక్సెస్ అనేది పెంచడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? అలా మీరేం కోరుకుంటున్నారు ఫైనల్గా? జనాలకి ఇంకా అలవాటు అయిపోద్ది, సంవత్సరం తర్వాత కొనొద్దు అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ బండ్ ఉంది, పెరుగుతుంది. కొన్ని చోట్ల గ్యాస్ పెరిగిందని చెప్పేసి అన్ని రేట్లు పెంచారు, టీ నుంచి ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి పెంచారు. అది కంటిన్యూ అవుతుంది తప్పించి అదేం తగ్గినట్లుగా ఏం కనబడట్లేదు. ఇప్పుడు ఒక టిఫిన్ షాప్ ఉంది, ఒకప్పుడు 20 రూపాయలు ఇడ్లీ ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళు అడిగితే ఇప్పుడు గ్యాస్ అన్నీ దొరుకుతున్నాయి కదండి, తగ్గించరా అంటే తగ్గించమంటే అలాంటి పెరిగింది అంటున్నారు. సో ఇది కూడా అలాగే అవుతుంది. 20 రూపాయలు ఇడ్లీ దగ్గరే జరిగినప్పుడు లక్షల పెట్టి బంగారం దగ్గర ఉంటుందనే గ్యారంటీ ఏముంది? అదే కంటిన్యూ చేస్తారు. ఇంకా పెరుగుతే తప్పించి తగ్గించే ఆలోచనలు అయితే ఉండవు, అవి జరగని పని అది. థ్యాంక్ యూ అన్న. ఉన్న పలంగా రాత్రికి రాత్రే ట్యాక్సెస్ పెంచడం జరిగింది గోల్డ్ పైన, దాదాపు 15% వరకు పెంచడం జరిగింది. అంటే దీని వల్ల కూడా దాదాపు 15,000 పెరగడం జరిగింది. ఇప్పుడు 1,70,000 వరకు చేరుకున్న బంగారం. సో దీని మీద మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొన్న పరిస్థితి ఉందనుకుంటున్నారా? ఇది ఇలా ఉంటే మరి ఇంకా మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ రేట్ అనేది కూడా ఎస్పెషల్లీ ఎక్కువ కొనకూడదు అనే ఇంటెన్షన్ తోటి జిఎస్టీ అనేది పెంచారండి. మోరోవర్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఏంది అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు గోల్డ్ అనేది. జనరల్గా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు అంటే ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ ఇప్పుడు లేడీస్ ఉన్నారు అంటే
ఏదైనా ఒక చైన్ కానీ ఒక బ్రేస్లెట్ కానీ బ్యాంగిల్స్ కానీ హై అండ్ ఇప్పుడు మిగతావి ఏంటంటే వడ్రాను ఇలాంటివన్నీ కూడా మనకి లైక్ కోటెడ్ వన్ దొరుకుతుంది అనమాట. అలాంటివి పెట్టుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ చేసుకునే వాటికి గోల్డ్ తీసుకుంటే ఇట్స్ బెటర్ అనమాట. అంటే వాంటెడ్లీ ఏంటంటే ఆ ప్రోడక్ట్కి వాల్యూ పెంచేసేసేసి అనవసరంగా ఎక్కువ అమౌంట్ గోల్డ్ మీద స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెన్షన్ అనమాట. ఈ విధంగా జిఎస్టీ పెంచితే ఆటోమేటిక్గా సేల్ వాల్యూ అనేది తగ్గుతుందనే దాని మీద ఈ జిఎస్టీ అనేది పెంచారు. ఇప్పుడు రీసెంట్గా మోదీ గారు కూడా చెప్పడం జరిగింది, దాదాపు సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దు, డీజిల్ పెట్రోల్ కూడా ఎక్కువ వాడద్దు, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమే తీసుకోండి అని, వర్క్ ఫ్రమ్ మీటింగ్సే పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ ఏంటంటే అండి, ఇరాను ఇరాకు ఈ మిడిల్ ఈస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటి అంటే షార్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఫ్యూయల్ షార్టేజ్ అనేది ఉంది. సో ఆయన ముందుగానే ప్రెడిక్ట్ చేసేస్తే ఎసెన్షియల్ ట్రిప్సే ప్లాన్ చేసుకోండి, ఫారెన్ వెళ్ళాలనుకున్నా, లేదు అంటే ఇక్కడైనా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి. ఎక్కువ మీరు అంటే లైక్ వెహికల్స్ కానీ ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో షార్టేజ్ వచ్చింది అంటే కంట్రీ మొత్తం స్ట్రగుల్ అవుతుంది. ప్లీజ్ బీ కాన్షియస్ అన్నట్టుగా ఒక ఇండికేషన్ అనేది పాస్ చేశారనమాట. అంతే, దాన్ని బేస్ చేసుకొని మనం కూడా జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అయినా కానీ ఏమైనా మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారా ఇలా తీసుకోవడం వల్ల, లేదంటే జనాలు ఇలానే అలవాటు పడిపోతారు అనుకుంటున్నారా? ఇప్పుడు పిఎం లెవెల్లో ఆ విధంగా చెప్పారు అంటే ఆయన 100% 90% పబ్లిక్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం కదా రావటము, క్రెడిబిలిటీ ఉన్న లీడరే కాబట్టి ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్, 100% యాక్సెప్ట్ చేస్తారండి. అది అంటే అన్నెసెసరీ థింగ్స్కి వెళ్ళరు అనమాట. అంతే, అంతకంటే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం గ్యాస్ కానివ్వండి, నిత్యావసరాల ధరలు కానివ్వండి, ప్రతి ఒక్కటి పెంచేశారు కదా. సో దీనిపైన కూడా మీరు ఏమనుకుంటున్నారు? 100% అండి. ఇప్పుడు గ్యాస్ కానీ ఎవ్రీడే నిత్యావసర సరుకులు అన్నారు కదా, వీటన్నిటి పెరగటం వల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ చేసేసి కామన్ మ్యాన్ అనేవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. ఇప్పుడున్న ఇన్కమ్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా 100% డిఫిసిట్ కూడా వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, వచ్చే ఇన్కమ్ ఏమన్నా యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, సేవింగ్స్ ఎక్కువ లేవు, ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ స్ట్రగుల్డ్ అనమాట. ఇలాంటివి టైమ్స్లో కొంచెం ఈ ఫ్యూయల్ కానీ, ఆయన వంట నూనె కూడా చెప్పారనమాట, యూసేజ్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్స్ ఇవన్నీ వస్తున్నాయి, అంత యూజ్ చేయకూడదు. పర్ ఫ్యామిలీ అనేది పర్ మంత్ 1 పర్సన్ అనేవాడు 700 grams కంటే పర్ మంత్ ఎక్కువ యూజ్ చేయకూడదు అని కూడా ఆయన ఇండికేషన్ పాస్ చేశారనమాట. దాన్ని జాగ్రత్త చేసుకుంటే ఏంటంటే మన హెల్త్కి మంచిది, అందరికీ కూడా మంచిది అనమాట. హెల్తీగా ఉంటాం మొత్తం కంట్రీ మొత్తం కూడా. తీసుకున్న నిర్ణయాలు కాకుండా ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పే పొజిషన్లో అయితే నేను లేనండి. ఆయనకి ఆల్రెడీ అడ్వైజర్స్ ఉంటారు, మంచి అడ్వైజర్స్ ఉంటారు. మంచి అడ్వైజర్స్ ఉండటం వల్ల 3 times వచ్చారు ఆయన. అన్నీ ఆలోచించుకొని 1-2 సార్లు ఆలోచించుకొని పబ్లిక్ మెసేజ్ అనేది పాస్ చేస్తారు మోడీ గారు. సో వాట్ ఎవర్ హీ సెడ్ వీ నీడ్ టు ఫాలో అనమాట. అంతే. థ్యాంక్ యూ.